సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. మహబూబాబాద్ నియోజకవర్గం ఫలితాలపై సమీక్ష చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జీవో 317, జీవో 46 పై తెలంగాణ ప్రభుత్వం కొత్త వెబ్ పోర్టల్ ని ఏర్పాటు చేసింది. అయితే ఈ జీవోల బాధితులకి న్యాయం చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీల సూచనల మేరకు ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ ముగియటంతో రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభిస్తున్నామని ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగటం లేదని ఆరోపించారు. కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా సంఖ్యలు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కి తాము బహిష్కరిస్తున్నట్టుగా రాకేష్ రెడ్డి ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవటం కష్టమని గ్రహించి ఉత్త చేతులతో వెళ్లకుండా అధికారులపై బీఆర్ఎస్ అభ్యర్థి మన్ను పోసిపోయారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనపై బురద జల్లుతూ చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా ఉందని తీన్మార్ మల్లన్న తెలిపారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్లలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాలెట్ పత్రాలపై అవగాహనలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్యాలెట్ పేపర్లపై కొందరు జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు రాశారు. కొందరు లవ్ గుర్తులు కూడా వేశారు. ఈ రాతలు చూసి పోలింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. మరోవైపు మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థికి 1,55,095 ఓట్లు రావాలి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు మాత్రమే వచ్చాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నాయన్నారు. ప్రధాని తనకు ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వర్తిస్తానని తెలిపారు లక్ష్మణ్. తెలంగాణలో సరైన రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల ఓటింగే దీనికి నిదర్శనమన్నారు. మోదీపై ప్రజల ఆదరణకి ఇది నిదర్శనంగా తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణలో తాము గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దిగజారి ప్రచారం చేసినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. మోదీ వేవ్తో చేవెళ్ల ఎంపీగా భారీ మెజారిటీతో తాను గెలిచానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మెదక్లో బీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రఘునందన్ రావు విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇక తాము సన్నద్దమవుతామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల వరకే కొట్లాటలని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 3వ విడత న్యాయ విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు వేర్వేరుగా ఈ ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.